మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో పులి మృతి కేసులో పురోగతి లభించింది. ఇద్దరు అనుమానితులను మేడికొండూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, అరెస్ట్ అయిన వారి వివరాలేంటి? పులి మృతి ఘటనలో వారి పాత్ర ఏంటి? ఉమా, 5 రోజుల క్రితం మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ రిజర్వ్ పరిధిలోని రాచర్ల ప్రాంతంలో చనిపోయినటువంటి పులి మృతదేహాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ పులి మృతి ఘటన పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆ పులికి వరుసగా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ పులుల మృతి అంశం కాబట్టి దానిపైన ఎందుకు జరిగిందనే అంశం పైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఈ విచారణలో భాగంగా ఆ పులికి గోర్లు లేనట్టుగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ఆ మేరకు కేసు కూడా నమోదైంది. అయితే దీనికి సంబంధించి విచారణ జరిపేటువంటి క్రమంలో ఇద్దరు అనుమానితులను ఇవాళ గిద్దలూరు అటవీ పోలీసులు గుంటూరు జిల్లా మేడికొండూరు వచ్చి ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా గిద్దలూరు ప్రాంతానికి చెందినటువంటి అంజి, అలాగే నంద్యాల జిల్లా చెందినటువంటి వీరాంజనేయులు. ఈ ఇద్దరు కూడా ఈ ఘటనలో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా రాత్రి ఇక్కడి నుంచి మేడికొండూరు వచ్చి వాళ్ళిద్దరిని కూడా పోలీసులు తీసుకుని వెళ్లారు. ఎందుకంటే ఆ పులి ఉచ్చు వేసి ఉచ్చులో పడిన తర్వాత అది చనిపోయిన తర్వాత దాని గోర్లు తీసుకొని వీళ్ళు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. మొత్తం కొన్ని గోర్లు కూడా, ఆ పులి గోర్లు కూడా వీళ్ళ దగ్గర నుంచి, అనుమానితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు అయితే కొంత అధికారికంగా అయితే ఈ వివరాలను కూడా వెల్లడించాల్సి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే అనుమానితులను అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళు పులి మృతి ఘటనకు సంబంధించి వాళ్ళ పాత్ర ప్రాథమికంగా ఉందని చెప్పేసి అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. అందుకే గిద్దలూరు నుంచి కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో మరొక ఇద్దరి పాత్ర కూడా ఉందని చెప్పేసి కూడా గుర్తించారు. వారిని కూడా పట్టుకున్న తర్వాత కానీ పూర్తిగా ఏం జరిగింది ఏంటి అనే విషయం అయితే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పులి కాళ్ళకు గోర్లు లేనేదైతే వాస్తవం కాబట్టి తప్పనిసరిగా అది ఎవరైనా ఉచ్చిపెట్టి చంపించి ఉంటారనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు జరిపారు. ఆ అనుమానితులను అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగనుంది. ఆ తర్వాత మిగిలిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్నారు. ఈ పులి మృతి వ్యవహారం పైన కావచ్చు, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి కావచ్చు, నిన్ననే ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దిశగా చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఆ పులులు అనేవి అడవి ప్రాంతంలో జీవవర్ణానికి చాలా కీలకమైనవి కాబట్టి వాటి మృతిని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులను ఆదేశించి ఆ ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ పులుల రక్షణ కావచ్చు, లేకపోతే అటవీ సంరక్షణ కావచ్చు, వీటిపైన చర్యలకు కూడా ఆదేశించారు. ఆ మేరకు హైపవర్ కమిటీ కూడా ఏర్పాటైంది. ఇప్పుడు పులి మృతి కూడా సాధారణ మృతి కాదు, దీన్ని చంపి ఉంటారన్నటువంటి విషయంలో కూడా కొన్ని ఆధారాలు కూడా లభించడంతో ఆ కేసును మరింత సీరియస్ గా తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఉమా, రైట్, ధన్యవాదాలు చంద్రశేఖర్.